సైకిల్ మెకానిక్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. మన ఊర్లో అయితే అమ్మ సైకిల్ని బయటకు గుంజి మూసుకుని చేయరా పావు గంటలో అంటే ఒక్క ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఇటు వెళ్ళిపోతున్నా నాకు తెలియదు. కరెక్ట్గానే అయితే ఇంటికి వెళ్తాం, లేకపోతే శివాస్ డ్రాయింగ్ని ఇచ్చుంటానా అలా ఫ్రేమ్ కట్టించేసి నా గదిలో అలా ఎలా తీసుకుంటాను. ఎవరికైనా పిల్ల ఇన్స్టాగ్రామ్ దొరికితే నన్ను మెన్షన్ చేసేసి పాడండి, ఇలా వదలకూడదు దీన్ని మధ్యలో. పెద్ద కథ సగంలో ఆగిపోయింది. హాయ్ గాయ్స్, ఇవాళ అయితే మనకు ఒక పెద్ద టాస్క్ పడింది. సైకిల్ రెంట్ తీసుకున్నాను నేను. అటే అదిగో జర్మనీలో అంట దాన్ని ప్యాచ్ చేయించడానికి సైకిల్ మెకానిక్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందే. ఆ అపాయింట్మెంట్ ఏమో మాకు ఈవినింగ్ దొరికింది ఇవాళ. మాకు ఇప్పుడేమో పని పడింది, సో ఇప్పుడే వెళ్ళిపోయి ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని వెళ్తున్నాం. ఒక 2 కిలోమీటర్స్ నడి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి చూపిస్తాం మొత్తం మీకు. 8:30 అయింది టైము, అంటే దగ్గరగా మీకు 12 అయి ఉంటుంది. మీకు 3.5 hours తేడా. బాగుంటుంది కూడా, మరి అంత ఘోరంగా కాకుండా వెనక పట్టుకుంటావా. ఇక్కడి నుంచి మనం మెట్రో ఎక్కేద్దాం. దగ్గరగా ఇంకొంచెం దూరం మెట్రో ఎక్కితే సరిపోద్ది. రే జల్లించుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎటల్లా వెనకాల ఉన్నదే సైకిల్ మెకానిక్ షాప్. మా అపాయింట్మెంట్ ఏమో సాయంత్రం బుక్ చేసాం, కానీ సైకిల్ ఇప్పుడు అవసరం కాబట్టి వచ్చేసాం. బట్ ఇక్కడ అపాయింట్మెంట్ లేకుండా ఏ పనులు అవ్వకూడదు అసలు. సైకిల్ మెకానిక్ కూడా 2 రోజుల ముందు 1 రోజు ముందు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. 1 గంట 1 hour వెయిట్ చేయాలి. 9 అయింది. ప్యాచ్ చేయడానికి 1 hour అంట. మన ఊర్లో అయితే సైకిల్ బయటికి లాగేసి ఇంకా అప్పటికప్పుడు ఏడు మొన్న పడింది ప్యాచ్. మొన్న అపాయింట్మెంట్ బుక్ చేస్తే వాళ్ళు ఇచ్చాడు, అది కూడా ఈవినింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. మన ఊర్లో అయితే అమ్మ సైకిల్ని బయటకు గుంజి మూసుకుని చేయరా పావు గంటలో అంటాం. మొన్న అయిపోయేది అపాయింట్మెంట్ అంట సైకిల్ మెకానిక్ కూడా. అమ్మ మెకానిక్ షాప్ పెట్టుకున్నా సరిపోద్ది ఇక్కడ మనం. 1 hour ఇక టైం పాస్ చేద్దామని ఇక్కడ ఏదో రోడ్డు పక్కన పార్క్ ఉంది. దగ్గరగా 1 గంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా. అయ్య బాబోయ్ 10:30 అయింది. ఇప్పుడు ఎంతసేపు చేస్తారు ఏంటి వాళ్ళు. మన ఊర్లో అయితే పటాపట చేస్తారు, కానీ ఇక్కడ అంతేలే. మన ఊరైతే కాదు కదా, అపాయింట్మెంట్స్ అవి ఇవి హడావుడి ఇంత రచ్చి పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి మనం మినిమం ప్రాసెస్లు. అలవాటు పడదాం మెల్లగా. కానీ భలే ఉన్నారు అబ్బా ఇక్కడ. అంటే ఇప్పుడు నేను రోడ్డు మీద నడుస్తున్నాను ఇలాగా. ఇక్కడ ఇందాక ఓ ఫోటో వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఫోటో దిగుతున్నాను అనమాట. ఈ ఫోటో దిగుతున్నప్పుడు అది బైక్ వెళ్ళే పాత అనమాట. బైక్ కూడా ఆగిపోయాడు దూరంగా, నేను ఫోటోలు దిగుతున్నానని. నేను ఫోటోలు దిగాడని చూసుకోలే. వెనక్కి వచ్చాక ఆడప్పుడు కదిలి వచ్చాడు. ఓడియమ్మ మెంటలు వచ్చేసింది నాకు. సైకిల్ తొక్కుతున్నప్పుడు కూడా టర్నింగ్ దిగినప్పుడు కార్లు మన ఊర్లో అయితే పట్టించుకోరు కదా. ఇక్కడైతే కారు ఆగిపోతున్నారు టర్నింగ్ల దగ్గరే. మన సైకిల్ దాటాకే కారు కదులుతుంది. బాగున్నాయి ఇవన్నీ, ఎంత బాగున్నాయి అంత దోలు తీరుస్తాయి. ఈ సైకిల్ షాప్లో ఓనర్ వర్కర్ తెలియదు కానీ హిందీ వాడే. ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్. ఇప్పుడు అక్కడ జనాలు కనిపిస్తున్నారు చూడు, 5 ఉంటే అందులో 3-4 హిందీ వాళ్ళు, ఇండియన్స్ ఇలా ఉన్నారు. సైకిల్ రిపేర్ అయిపోయింది.
చెత్త నా కొడుకు 1 గంటన్నర కూర్చోబెట్టాడు. మనవాడికి అయితే సైకిల్ ఇచ్చేసా పట్టుకుని వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు ట్రైన్ చూసుకుని ట్రైన్ ఎక్కేసి బయలుదేరదాం. సో ఇదన్నమాట ప్రాసెస్. U8 ఎక్కి U5 ఎక్కాలి. ఏమో ఒక్క ఫస్ట్ టైం ఎక్కుతున్నా, ఇటు వెళ్ళిపోతున్నా నాకు తెలియదు. ఈ కార్లు చూసారా, మిస్టర్ బిన్ కార్లు ఉన్నాయి అన్నీ. U8 ఎక్కి అలెగ్జాండ్రా ప్లాజాలో దిగితే అలెగ్జాండ్రా ప్లాజా నుంచి మళ్ళీ ఎక్కి టిఆర్ పార్క్ దగ్గర మనం మోరిచ్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఏ ఫ్లోర్కి వెళ్ళాలో కూడా తెలియదు నాకు. అక్కడి నుంచి వచ్చా అంటే U8 ఎక్కాలి. మనం మోరిచ్ ప్లాజా దగ్గర ఉన్నాం కదా, అలెగ్జాండర్ ప్లాజా దగ్గర దిగాలి. అలెగ్జాండర్ ప్లాజా దగ్గర దిగి అక్కడ U5 ఎక్కాలి. కరెక్ట్గానే అయితే ఇంటికి వెళ్తాం. లేకపోతే జర్మనీలో ఇంకా నేను మిస్ అయిపోయినానని చెప్పి మా వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. ఒక ట్రైన్ మారం, 3 స్టాప్స్. ఇప్పుడు సెకండ్ ట్రైన్ మారాలి, టిఆర్ పార్క్ వెళ్ళాలి. అక్కడికి 10 స్టాప్స్ ఉన్నాయి. నాకు ఈ ట్రైన్ ఎక్క U5 అలెగ్జాండర్ ప్లాజాలో ఉన్నాం. మనం టిఆర్ పార్క్ వెళ్ళాలి. ఇది ఎటు సైడ్ వస్తుంది? ఇటు సైడా? అవును, ఇటు సైడ్ చూపిస్తుంది. ఊరే వైరా కలాల్సిందిరా, నేను వెళ్ళి దిగిపోయి మాట్లాడాల్సిందిరా. తప్పు చేసా. ఆ పిల్ల నా వంక చూస్తుంది, ఏంటో చూస్తుంది అనుకుని తిరిగిపోయా. ఇంతకు మళ్ళీ నేను చూస్తాను అన్నామని అంటారని చెప్పి తిరిగిపోతే ఇంకా సైలెంట్గా చూస్తే షీ వాజ్ డ్రాయింగ్ మీ. కింద నోట్బుక్ పెన్ను తీసుకుని నా బొమ్మ వేస్తుంది నన్ను చూస్తూ. రికార్డింగ్ పెట్టాను చూడండి, రికార్డ్ చేసా, సైలెంట్గా రికార్డ్ చేసా. సర్లే ఇంకా అలా నేను సోకులు దెబ్బ. తన స్టాప్ వచ్చేసింది అంతనే. తన టైం ఉంటే పాపం వేసి నాకు ఇచ్చేది. కొంచెం ముందుకు వచ్చినా పోయేది దాని ముందు. నేను సో సాడ్. ఇచ్చుంటే బాగుండేదిరా, కొంచెం దాచుకుని అలాగా. జర్మనీలో ఫస్ట్ టైం అమ్మాయి నా బొమ్మేసి ఇచ్చిందని. ఇట్స్ ఆల్ రైట్. భలే ఉంది కదా, స్ట్రీట్ మార్కెట్ అనుకుంటా ఇదంతా. మా ఇల్లు ఎటు సైడ్ మీకు చూపిద్దామని ఇటు సైడ్ వచ్చా. ఇచ్చుంటానా అలా ఫ్రేమ్ కట్టించేసి నా గదిలో అలా ఎలా తీసుకుంటాను. తన పేరు కనుక్కుని ఇన్స్టాగ్రామ్ కనుక్కుని కింద రాసేసి తన సైన్ తీసుకుని బాగుండే. ఇట్స్ ఆల్ రైట్. పోన్లే, ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాం. 2 స్టాప్స్ మారి రూమ్కి వెళ్ళి సైకిల్ పంచర్గా అయ్యో బాబాయ్ 1 గంటన్నర చేస్తాను కొడుకు. ఎంతసేపు కష్టం మనకి. ఫస్ట్ టైం బాగానే వచ్చేసా మెట్రో చూసుకుని మ్యాప్స్లో. అమ్మాయి ఒకరితో కొంచెం డిసప్పాయింట్ చేసింది. పాప నా డ్రాయింగ్ ఇచ్చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినా బాగుండేది. పట్టుకుని కాస్త మీకైనా చూపించేవాడిని. అది ఎంచక్క పిచ్చిగెత్తలు వేసేసి ఇచ్చేసినా బాగుండేది. అర్జెంటుగా ఎవరికైనా పిల్ల ఇన్స్టాగ్రామ్ దొరికితే నన్ను మెన్షన్ చేసేసి వాడండి. నీకోసం వాడు వెయిట్ చేస్తున్నాడు, వాడు బొమ్మ వేసావు కదా ఫోటో పెట్టు అని. అందరూ ఎతకండి, పనులన్నీ నా పిల్లలు ఎతకండి. ఎతికి దాని ఇన్స్టాగ్రామ్ నా కింద మెన్షన్ చేయండి, లేకపోతే దాని అకౌంట్లో నా ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేయండి. కష్టపడి వేసింది, ఇలా వదలకూడదు దీన్ని. మధ్యలో పెద్ద కథ సగంలో ఆగిపోయింది. లెట్స్ ఫైండ్ అవుట్. ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి షాపింగ్కి వచ్చాను అనమాట. షాపింగ్ ఏమో అంత కంటెంట్ తీయలేదు. ఏదేమో అలసిపోయినా పొద్దున్న మెట్రో అవన్నీ చూసి అలసిపోయాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మొత్తం కెమెరా ఎలా పెట్టుకున్నాను కదా, అబ్జర్వ్ చేయలేదు నేను. నెక్స్ట్ వీడియో నుంచి ఎలా పెట్టుకుంటా నేను అందాక ఎడిటింగ్లో చూసాను అనమాట. నెక్స్ట్ నుంచి ఎలా పెట్టుకుంటాను
నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై. మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేయండి.